సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే సాంకేతికతను జోడించాల్సింది. దానికి తగ్గట్లుగానే యువత టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఇందుకు నిదర్శనమే జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జాతీయ స్థాయిలో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ హ్యాకథాన్లో వీరు తీర్చిదిద్దిన ప్రాజెక్టుకు ప్రథమ స్థానం లభించింది. అంతేకాదు 50,000 రూపాయల నగదు, స్వర్ణ పతకాలు, జ్ఞాపికలతో పాటు ఐబిఎం సంస్థ స్టైఫన్తో కూడిన ఇంటర్న్షిప్కి వీరిని ఎంపిక చేసింది. మరి వారు తయారు చేసిన ప్రాజెక్ట్ ఏంటి, ఆ విద్యార్థులు ఎవరు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలో ఎంతో అత్యాధునికమైంది క్వాంటమ్ కంప్యూటింగ్. అత్యంత క్లిష్టమైన సమస్యలను సెకన్లలో పరిష్కరించే ఈ సాంకేతికత ఏఐ సాయంతో ఫైనాన్స్, హెల్త్ కేర్, డేటా సెక్యూరిటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. అందుకే క్వాంటమ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. జాతీయ స్థాయిలో అమరావతి క్వాంటమ్ హ్యాకథాన్ పేరుతో ఇటీవల ఓ సదస్సు నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా విజయనగరం జిల్లా రాజంలోని జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. రాజేశ్వరి, సాయి వివేక్, దినేష్, శివశంకర్, వెంకటకృష్ణ, అబ్దుల్ యూనస్ వీరందరూ జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరికి వారు అందుబాటులో ఉన్న కోర్సులు నేర్చుకుంటూ క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ లోని క్యూబిట్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి అంశాలను సులభంగా దృశ్య రూపంలో అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఇంటర్నల్ హ్యాకథాన్ అనేది కాలేజీలో కండక్ట్ చేశారు. ఇందులో టాప్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి అందరితో పై పొజిషన్లో ఉన్నాము. సెమీఫైనల్స్లో కూడా అందరితో కంపేర్ చేసుకుంటే తక్కువ టైం మాకు ఇచ్చినా సరే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి మంచిగా చేయడం ద్వారా ఫైనల్స్ వరకు వెళ్ళాము. సెమీఫైనల్స్లో ఎలా అయిందో ఫైనల్స్లో కూడా అలాగే పార్టిసిపేట్ చేసాము. 5 minutes ఇచ్చారు. అండ్ తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి టెక్నికల్గా ఆన్సర్ చేయగలిగాం కాబట్టి మాకు ఈ విజయం వచ్చిందని అనుకుంటున్నాం. ఐబిఎం ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తా అన్నారు. 50,000 నగదు ఇచ్చారు. మెడల్స్, షీల్డ్ కూడా అందజేశారు. సో క్వాంటమ్ అనే టెక్నాలజీని జనరల్గా మ్యాథమెటిక్స్లో చూస్తాం. దాన్ని విజువలైజ్ చేసి విజువల్ రీప్రజెంటేషన్లో చూపించడం అనేది చాలా కష్టం. సో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్. మ్యాట్రిసెస్లో చూపించేదాన్ని పార్షియల్ ట్రేసింగ్ అనే ఒక మెథడ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈచ్ డెన్సిటీ మ్యాట్రిక్స్ని టు కన్వర్ట్ దెమ్ ఇంటూ రెడ్యూస్డ్ డెన్సిటీ మ్యాట్రిక్స్ అండ్ దెన్ బ్లాక్ వెక్టర్స్గా కన్వర్ట్ చేసి ఆ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ని ఒక 3D స్పియర్లో రీప్రజెంట్ చేస్తాం. ఆ స్పియర్నే మనం బ్లాక్ స్పియర్ అంటాం. దట్ ఈస్ వేర్ ద క్వాంటమ్ స్టేట్ విజువలైజేషన్ కమ్స్ ఇన్. సో అది మనం డెవలప్ చేసిన టూల్. స్టూడెంట్స్ ఎవరైతే క్వాంటమ్ నేర్చుకోవాలని ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్. వాళ్ళు క్యూవిజన్ అనే ఏ టూల్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మా స్క్రీన్ మీద ఏముందో అనలైజ్ చేసి నాకు చెప్పు అనగానే అది మనకి ఆ సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా చాలా యాడ్ చేసాం. ఇంకా వాళ్ళు ఏదైనా కొత్త ఆల్గరిథమ్స్ డెవలప్ చేసుకుంటే ఫస్ట్ ఇందులో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రియల్ క్వాంటమ్ హార్డ్వేర్లో ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేసాం. గతేడాది క్వాంటమ్ హ్యాకథాన్లో భాగంగా నిర్వహించిన సెమీఫైనల్ పోటీల్లో నెగ్గిన వారికి 4 వారాల పాటు క్వాంటమ్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఆ శిక్షణ తీసుకున్నాక 5 నెలల్లో క్యూబిట్ ట్రేసర్ పేరుతో ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ గా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు జిఎంఆర్ ఐటీ విద్యార్థులు. ఏఐ ఆధారిత క్వాంటమ్ అసిస్టెంట్, బ్లాక్ స్పియర్ విజువలైజేషన్, గేమిఫైడ్ లెర్నింగ్, రియల్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక ఫీచర్లు జోడించారని ప్రాజెక్ట్ మెంటార్ వివరించారు. ప్రాజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం, దాన్ని మేము స్టార్ట్ చేయడం, అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్లో ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేయడం. ఈ పర్టికులర్ హ్యాకథాన్కి కాలేజీలో 15 టీమ్స్ వచ్చి అందులో టాప్ 5 సెలెక్ట్ చేసాం.
టాప్ 5లో 2 టీమ్స్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ 2 టీమ్స్ని సెమీఫైనల్స్ జీవీపీలో అయింది. ఆ జీవీపీకి 2 టీమ్స్ పంపించాం. ఆ 2 టీమ్స్లో మేము ప్రథమ స్థానం సాధించాం. ఈ 6 మెంబర్కి కూడా ఇంటర్న్షిప్ ఆఫర్ ఇస్తూ ప్లేస్మెంట్ కూడా అలౌ చేశారు. సిఎస్ఈ విభాగం ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో సాధన మొదలుపెట్టారు ఈ విద్యార్థులు. ఐబీఎం క్వాంటమ్ కంపోజర్, కిస్కిట్ లెర్నింగ్ మాడ్యూల్స్, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ లెక్చర్స్, అంతర్జాతీయ పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తూ పట్టు సాధించారని కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి వెంకటరమణ తెలిపారు. సెల్ఫ్ లెర్నింగ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. లైక్ యూజీసీ ఆల్సో 40% ఆఫ్ ద కోర్సెస్ కరికులంలో కూడా మనకి మూక్స్ ప్లాట్ఫామ్ ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ అనేది హ్యాబిచ్యుయేట్ చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకొని ఒక కొత్త టెక్నాలజీలో త్రూ అవుట్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో వాళ్ళు ఈ విధంగా ప్రథమ స్థానంలో ఉండటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ 6 స్టూడెంట్స్కి కూడా ఐబీఎం వాళ్ళు ఇంటర్న్షిప్ ఇవ్వటం, అలాగే జాబ్ ఆఫర్ ఇవ్వటం అనేది కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఐబీఎం సంస్థ స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్కి ఎంపిక చేయడమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించడం ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచంలో ఎవరిని అడిగినా అందరూ కూడా 2 పదాలు చెప్తున్నారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండోది క్వాంటమ్ టెక్నాలజీ. విద్యార్థులందరికీ కూడా ఈ 2 పరిధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలాగా అన్ని పాఠ్యాంశాల్లో అన్ని కూడా కొత్త అంశాలని ఇంట్రొడ్యూస్ చేసి ఆ విధంగా తర్ఫీదు ఇచ్చి పిల్లల్ని ట్రైన్ చేస్తే ముందు తరాలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. అందరికన్నా ముందు ప్రపంచంగా మేము మైనర్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నాం. అట్లాగే పిల్లలందరూ కూడా ఏ క్వాంటమ్ టెక్నాలజీస్లో కాంపిటీషన్స్లో హ్యాకథాన్స్లో పాల్గొనేలాగా వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక క్వాంటమ్ మీద చాలా పోటీలు పెట్టడం జరిగింది. ఆ పోటీలో మా జిఎంఆర్ఐటి విద్యార్థులు ప్రథమ బహుమతి పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు అనడానికి ఈ ఆవిష్కరణే నిదర్శనం.